అందరికీ ఈరోజు మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తున్నాం. ప్రధాన వార్తలు వచ్చేసి పునర్విభజన మహిళా రిజర్వేషన్పై మళ్ళీ కసరత్తు అనే ఒక వార్త చూస్తున్నాం. అంటే పార్లమెంట్ సంఖ్య 542 నుంచి మళ్ళీ దాన్ని పెంచుతారనమాట. దాదాపు 800-900 అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు మహిళా రిజర్వేషన్ అంటే ఈ పార్లమెంట్ సీట్లలో ఎంపీ ఎలక్షన్కి జెంట్స్తో పాటు లేడీస్ కూడా ఎప్పుడైతే సర్పంచులు ఎంపీటీసీలు ఎట్లయితే మహిళలు ఉంటారో అలాగే ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా మహిళా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రధాన డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సో దానికి అనుకూలంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి వార్తలు ఇచ్చారనమాట. ఇక్కడ రాహుల్ గాంధీ గారితో కిరణ్ రిజిజు అని చెప్పి అతను కేంద్ర మంత్రి చర్చలు జరిపిండు. సో రాహుల్ గాంధీ ఏమో దాని మీద కాకుండా ఇంకా మిగతా విషయాల మీద దేని మీద రామాలయం విరాళాల చోరీ విద్యార్థుల లాఠీచార్జ్ అంశాల మీద చర్చించాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. ఈ రామాలయం విరాళాల చోరీ ఏంటంటే రాముని గుడి కోసం అని చెప్పేసి మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఎంతోమంది చందాలు పోగు చేసి పంపిస్తే అక్కడ డబ్బులు లెక్క పెట్టేటోళ్ళంతా కూడా రోజు 20-30 లక్షలు తారుమారు చేసి పెద్ద మొత్తంలో అవకతవకలకు పాల్పడ్డారు. దాదాపు 200 కోట్ల అవకతవకలు పాల్పడ్డారు అని చెప్పేసి మనకు జాతీయ మీడియా ఛానల్స్ మనకు వార్తలు వచ్చినాయి అనమాట. దాని ప్రకారము దాదాపు 200 కోట్ల పైన అంచనా మీద ఉందన్నమాట ఎంత స్కామ్ జరిగింది అనేది. దాంతోపాటు వెండి మాయమైంది, బంగారు కిరీటాలు మాయమైనాయి అని చెప్పేసి ఆ వార్తలు ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫేస్బుక్ ఓనర్ వచ్చేసి జుకర్బర్గ్ ప్రధానమంత్రి మోడీ గారికి క్షమాపణలు చెప్పినట్టు ఒక వార్త వచ్చింది. ఎందుకంటే మొన్న నీట్ పేపర్ ఉద్యమం జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో బ్లాక్ అయిందనమాట. ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యి క్షమాపణలు చెప్పకుంటే మళ్ళీ మీ సంగతి చూస్తా అని చెప్పిందనమాట. చెప్పినందుకు వాళ్ళు క్షమాపణలు కోరిండు అని వార్త ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక్కో కాలేజీ నుంచి 6 లక్షలని నకిలీ ఫైర్ యూనివర్సిటీ కోసం వసూలు అనమాట. ఈ కాలేజీలలో కూడా ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగితే ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి వార్త ఉంటుంది అనమాట. అది కండిషన్ ఉంటుంది అనమాట. దానికోసం అని రూల్స్ పాటించని కాలేజీలకు ఒక్కో కాలేజీ నుంచి తీసుకొని 6 లక్షలు తీసుకొని అంతా బాగానే ఉందన్నట్టు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి ఒక వార్త ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి 2వ పేజీ చూస్తున్నాం మనం. 2వ పేజీ కూడా సేమ్ ఇదే ప్రధాన వార్తల గురించే ఉంది. ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం మనము. వేటాడి కూరగాయల వ్యాపారి పైన రష్యా డ్రోన్ దాడి అని. అక్కడ రష్యాకు మరియు ఉక్రెయిన్కు యుద్ధం జరుగుతుంది కదా. ఆ యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారి మీద డ్రోన్ వచ్చేసి దాడి చేసి చంపేసిందని చెప్పేసి వార్త ఇచ్చారనమాట. ఆయన కూరగాయలు అమ్ముతుంటాడు. ఆయన మీద టార్గెట్ చేసి డ్రోన్ వచ్చినప్పుడు, డ్రోన్ అంటే ఏం లేదు, మన 10,000 మంది ఇప్పుడు వర్షాల మందిలో కొడుతున్నాం కదా మిషన్తోనే, అట్లాంటిదే బాంబులేని కూడా ఉపయోగిస్తుంది అనమాట రష్యా. సో ఆ బాంబులని తట్టుకొని తప్పించుకోలేకపోయాడు, చనిపోయాడు అని చెప్పి వార్త ఇచ్చారనమాట. ఇంకో వార్త చూస్తున్నాం. ఏనుగు దగ్గర ఫోటో తీసుకొని పోతే ఇసిరిపట్టి తొండంతో విసిరి చెర్లకు వేసిందని వార్త చూస్తున్నాం. బెంగళూరులో కర్ణాటకలో జరిగింది. బెంగళూరు అంటే కర్ణాటకకు సంబంధించిన వార్త అది. నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లలు మన నీటి ఉద్యమం చేశారు కదా CJP పిల్లలని, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి వాళ్ళంతా కూడా యూత్ అంతా కూడా మంతనాలు చేస్తున్నట్టు వార్త ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి నరేంద్ర మోడీ కలిసిండు, పిల్లలకు చెప్తున్నాడు మీరు ఎవరిని భయపడకూరి, ఎవరికి క్షమాపణలు చెప్పకూరి, మీ వెనుక మేము అండదండ ఉన్నామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు వాళ్ళకు భరోసా ఇచ్చినట్టు ఒక వార్త ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి అర్జీకి న్యాయం చేస్తాం, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి సీతక్క గాంధీ భవన్లో. అక్కడ కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ నాంపల్లి ఉంటుంది గాంధీ భవన్ అని. ఆ గాంధీ భవన్లో ప్రతి వారం ఒక మంత్రి వచ్చేసి ప్రజలను కలుస్తుండనమాట. కలిసినప్పుడు చెప్తారనమాట, మీరు ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఇచ్చారు కదా, వాళ్ళ కోసం మేము అన్నీ తీరుస్తామని చెప్తుందన్నమాట. సీతక్క గారు చెప్పారని వార్త ఇచ్చారు. పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్. మొన్న వరంగల్లో చనిపోయాడు కదా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
సో ఆయన దినాలు ఉన్నాయని చెప్పేసి ఆ దినాల్లోపు కేసీఆర్ గారు కలుస్తారని వార్త ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బోనం ఎత్తిన మంత్రి సురేఖ. ఇక్కడ వరంగల్లో బోనాల పండుగ జరుగుతుంది, స్టార్ట్ అయింది ఆల్రెడీ. సురేఖ అంటే దేవాదాయ శాఖ మంత్రి కదా, ఆమె వాళ్ళ సొంత ఊర్లో వంచనగిరి అని ఉందన్నమాట. అక్కడ ఆ రేణుకా ఎల్లమ్మకు మైసమ్మ తల్లికి బోనాలు ఎత్తిరని చెప్పి వార్త ఇచ్చారు. స్వగ్రామం వంచనగిరిలో అనమాట, గీసుకొండ మండలం వంచనగిరి విలేజ్. ఫస్ట్ ఆమె ఆ మండలానికి ఎంపీపీ అనమాట. గతంలో 25-30 ఏళ్ళ కింద ఎంపీపీ అనమాట. ఎంపీపీ అయినప్పుడు ఆమె మాట్లాడే మాటలు అవన్నీ కూడా సోనియా గాంధీకి, రాజశేఖర రెడ్డి గారికి నచ్చి ఆ తర్వాత ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేశారనమాట. ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీలో ఉండే, ఆయనకు వ్యతిరేకంగా ఒక పర్సన్ కావాలి, గట్టి పర్సన్ అని చెప్పేసి మరి ఆనాటి సురేఖమ్మ గారు వాళ్ళ భర్త కొండమురళి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండదండలు అందించి వాళ్ళు నిజంగా కూడా ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం వైఎస్ అని ఆమెనే చాలాసార్లు చెప్పింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆయన కోసం జగన్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఏకంగా మంత్రి పదవికే రాజీనామా చేసిన త్యాగశీలి అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విషయంలో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉన్న తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరెవరు అంటే నెంబర్ 1 కొండా సురేఖ గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గారు, ఇంకా చాలామంది ఉంటారు. బట్ వీళ్ళు ఈరోజు తెలంగాణ ఉద్యమ శిఖరం అన్యాయాలపై పోరాడిన యోధుడు అని చెప్పేసి ఇక్కడ ఫోటో ఇచ్చారు కదా, ఇతని పేరు జయశంకర్ అనమాట. తెలంగాణ కోసమే ఆయన జీవితం మొత్తం అంకితం చేసిండు. కేసీఆర్ గారు కూడా తన గురువులాగా భావిస్తాడు అనమాట జయశంకర్ గారిని. నిజంగా కూడా తెలంగాణ జాతిపిత అని పిలవాలంటే జయశంకర్ గారికి మొట్టమొదటి అర్హత ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆయన మొత్తం కూడా ఆయన జీవితం మొత్తం కూడా తెలంగాణ కోసమే కొట్లాడాడు. దానికోసమే ఆయన ఎట్లా మేధో మదనం ఆయన తెలివితేటలన్నీ ఉపయోగించాడు. తెలంగాణ ఏర్పాటే ఆశ శ్వాసగా బతికిన ధన్యజీవి, నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి అని ఇచ్చారనమాట. సో ఆయన పుట్టినరోజు అనమాట ఇలా. జైలుకి వెళ్ళొచ్చిన మారలే అంటే ఇక్కడ కొంతమంది ఏమంటారంటే దాన్ని స్కానింగ్ చేసి పాప నా బాబా అని చెప్పేసి ఆపరేషన్ చేసినప్పుడు రీసెంట్గా ఒక ఆమెకు రక్తం బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఇచ్చేసి ఆమె చనిపోయిందని వార్త ఇచ్చారు. ఆమె జైలుకి వెళ్ళినా కానీ ఎన్నిసార్లు అయినా కానీ అట్లనే చేస్తారని చెప్పేసి వార్త ఇచ్చారనమాట. 1000 స్తంభాల గుడి పనుల పరిశీలన, త్వరిగతిన పనులకు ఐఎస్ఐ బృందం సూచనలు. హన్మకొండలో 1000 స్తంభాల గుడి ఉంది కదా, అక్కడ కొంత డ్యామేజ్ అయింది, దాన్ని మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది అనమాట. దాని గురించి వార్త ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలకు విద్యుదీకరణ పూర్తి చేయాలి. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ డైరెక్టర్ శృతి ఓజా. చాలా అంగన్వాడీలకు గ్రామాలలో కరెంటు కనెక్షన్ లేదు, ఫ్యాన్ లేదు, ఏం లేదు, బేసిక్ థింగ్స్ ఏమైతే ఉండాలనో అవి ఏవి లేవన్నమాట. ఇంకా ఇంత డెవలప్ అయిన ఈ తెలంగాణలో, ఈ దేశంలో అంగన్వాడీలో కరెంటు లేదంటే నిజంగా కూడా చాలా సిగ్గుచేడని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కనీసం కరెంటు లేదు, వాళ్ళకి ఏం లేదు. పిల్లలకు ప్రతి అంగన్వాడికి ఒక టీవీ అని చెప్పేసి డిజిటల్ రూపంలో వాళ్ళకి విద్య అందిస్తే చాలా తొందరగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. బొమ్మలు చూపించి బొమ్మల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే. కానీ మొట్టమొదటి కరెంట్ లేనప్పుడు ఇంకా టీవీ ఏడ పెడతారు, ఫ్యాన్ ఏడ ఉంటుంది అందులో వాళ్ళకి. దురాశి ఆయుధం. ఈ సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇచ్చారనమాట. ఆన్లైన్లో మీకు పార్సల్ వచ్చింది, లెటర్ వచ్చింది అని చెప్పేసి అన్నారంటే వాళ్ళు మొత్తం మీద మోసం చేయనికని అని చెప్పేసి ప్రభుత్వ భూమిలో అక్రమం అని చెప్పి వార్త చూస్తున్నాం. హన్మకొండ వరంగల్ జిల్లా అనమాట ఇది. అక్కడ అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు అంటే ఎంఆర్ఓ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా కలిసి జేసీబీ తీసుకొచ్చి కూలగొట్టరు అని చెప్పేసి వార్త ఇచ్చారనమాట. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇంటి నిర్మాణం చేసినప్పుడు అక్రమంగా కడుతున్నారని చెప్పేసి కూలగొట్టరని చెప్పేసి వార్త చూస్తున్నాం. పింఛన్ కోసం 1.5 గంటల క్యూలో గుండెపోటుతో వృద్ధురాలు మృతి. 3 రోజులుగా డబ్బుల కోసం ఆమె ప్రయత్నం. పింఛన్ కోసం రోజు రానుపోను 6 కిలోమీటర్ చొప్పున నడిచి పొరుగురికి వెళ్ళొచ్చిన వృద్ధురాలు నల్గొండ జిల్లా ముడుదండ్ల గ్రామంలో
ఘటన. పింఛన్ కోసం అంటే అలా ఊర్లో ఇస్తలేనట్టుంది పింఛన్, వేరే ఊరికి తీసుకొచ్చుకోవాలంట. అట్లా 3 రోజులు తిరిగి తిరిగి లైన్ ఉంటే లైన్లో తట్టుకోలేక ఆమె చనిపోయిందని వార్త ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ ఇంకోటి ఏం చేస్తుందంటే డయల్ 112 అని చెప్పేసి ఒక కొత్త నెంబర్ ప్రవేశపెట్టిందనమాట. డ్రోన్లతో ఎమర్జెన్సీ అంచనా అని చెప్పేసి మన కొత్త డీజీపీ గారు సివి ఆనంద్ గారు చెప్తారనమాట. సో ఇంతకుముందు గతంలో మనము 100 నెంబర్ ఉండే కదా పోలీసు వాళ్ళది, ఇప్పుడు 112 అని చెప్పి 112 నెంబరు ప్రవేశపెట్టారనమాట. ఒకే నెంబర్తో పోలీస్, ఫైర్, అంబులెన్స్, విద్యుత్, మహిళా రక్షణ సేవలు అనమాట. ఇంతకుముందు అంబులెన్స్కు 108, పోలీసులకు 100 నెంబర్ డయల్ చేయాలి, ఇప్పుడు అన్నిటికీ ఒకటే నెంబర్ అని చెప్పేసి వార్త ఇచ్చారనమాట. సో ఆధారిత కాల్ ఫిల్టరింగ్, ఆటో డిస్పాచ్, వాయిస్ టు టెక్స్ట్ సదుపాయం, 94% ఖచ్చితమైన లొకేషన్ గుర్తింపు, డ్రోన్ ఆధారిత ఫస్ట్ రెస్పాన్స్ వ్యవస్థ, రాష్ట్ర సగటు స్పందన సమయం 10 నిమిషాల 30 సెకండ్లు, కాల్ ప్రాసెసింగ్ సమయం 190 నుంచి 130 సెకండ్లకు తగ్గింపు. అంటే మనం ఫోన్ చేసినప్పుడు కాల్ కలుస్తకుండా కస్టమర్ కేర్ లైన్లో ఉండండి, బిజీగా ఉన్నారు మా కస్టమర్ కేర్ ప్రతినిధులు అని చెప్తుంటారు కదా, అట్లా అంతకుముందు 190 నుంచి 133కు తగ్గించారనమాట. సో అంటే దాదాపు ఎంత 6×18 దాదాపు 2 నిమిషాల్లోనే కాల్ కనెక్ట్ అవుతాడు చేశారనమాట. కాల్ టేకర్ సమయం 100 నుంచి 69 సెకండ్లకు తగ్గింపు, డిస్పాచర్ సమయం 100 నుంచి 64 సెకండ్లకు తగ్గింపు. 1 నిమిషంలోనే కాల్ చేసిన 1 నిమిషంలోనే రెస్పాండ్ అవుతారనమాట. 118 ఫీచర్ నుంచి 236 ఇంటెలిజెంట్ ఫీచర్ల విస్తరణ, 1860 పెట్రోలింగ్ వాహనాల డిజిటల్ అనుసంధానం. ఈ పోలీసుల డిజిటల్ పెట్రోలింగ్ వాహనాలు ఉంటాయి కదా, దానికి కూడా లింక్ అయిందనమాట. ఎవరైతే ఫోన్ చేసారో ఎక్కడి నుంచి ఫోన్ చేసారో ఆటోమేటిక్గా పోలీసులకు తెలిసిపోతాయి అనమాట. ఎవరైనా దొంగతనంగా ఏదో ఉట్టిటి డమ్మీ కాల్స్ చేస్తే కూడా వచ్చి పట్టుకుపోతారనమాట పోలీసులు. నిజంగా అవసరం ఉంటేనే మహిళలు వీళ్ళందరూ కూడా ఆపద సమయాల్లో ఉపయోగించుకోవాలన్నమాట. అంబులెన్స్ కోసమైనా, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, అంటే ఎక్కడైనా ఏదన్నా గడ్డివాములు కానీ ఇట్లా ఊర్లలో ఇండ్లు కానీ ఏమైనా ఫైర్ జరిగినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళు ప్రవేశపెట్టారనమాట నెంబరు. సో అంతకుముందు ప్రతిదానికి ఒక నెంబర్ ఉంటుండే, ఆ నెంబర్ కాకుండా ఇప్పుడు అన్నిటికీ ఒకటి నెంబరు పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్యేలు పోరాడేందుకు అసెంబ్లీ ఉంది కదా. ఎమ్మెల్యేలు హరీష్ రావు గారు, మరి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కోర్టులో కేసు వేసారన్నమాట. హైకోర్టులో సామాన్య ప్రజలు వేయాలయ్యా కేసు హైకోర్టులో, మీరు ఎమ్మెల్యేలు కాబట్టి మీరు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ పిటిషన్ డిస్మిస్ చేసింది హైకోర్టు అని చెడు వార్త. నెక్స్ట్ వచ్చేసి బంగారం ధర నెల గరిష్టానికి మళ్ళీ బంగారు ధర పెరిగింది. 10 గ్రాముల బంగారు ధర అంటే తులం బంగారు ధర 1,50,000 చేరిందని చెప్పేసి వార్త ఇచ్చారు. ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర వరుసగా 2వ రోజు భారీగా పెరిగింది. 99.9% స్వచ్ఛత కలిగిన పసిడి ధర 2,500 పెరిగి 1,50,000 చేరింది. అంటే 24 క్యారెట్ల బంగారం అంటే ఇది నెల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. జూలై 6న ధర 1,50,650 వద్ద ముగిసింది. కిలో వెండి 6,200 పెరిగి దాదాపు నెల గరిష్ట స్థాయిలో 2,32,000 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక దశలో ఔన్స్ అంటే 31 గ్రాములు అంటే 3 తులాల బంగారం ధర $85, 2% పెరిగిందంట. సో మొత్తం మీద అయితే బంగారు ధర